చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే లాస్ట్ టైం అసలు ఎన్ఆర్టీ అనే వ్యవస్థనే నిర్వీర్యం చేశారు అనేటువంటి విమర్శలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ రిపేర్ జరిగిందో, ఏడాది అయింది కదా, ఏడాది అంశాల గురించి కూడా మాట్లాడాలి మీరు. సో ఈ ఏడాదిలో ముఖ్యంగా ప్రవాస భారతీయులకి మనం అందరం ఒకటి అనేటువంటి ఒక ఇంటిగ్రిటీని ఇవ్వగలిగిందా ప్రభుత్వం? సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రావాలి. ఇవాళ కూడా నేను ఇందాక అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, మేము కాంటాక్ట్ అవ్వడానికి ఒక్కొక్క సందర్భాల్లో మాకు కొంచెం ఇబ్బందులు గురవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, లేకపోతే ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపైన వాళ్ళకి ఇంకా పూర్తి సమాచారం లేకపోవడంతో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. మీరు అన్నట్టు ఏపీ ఎన్ఆర్టీ ఇదివరకు బాగా యాక్టివ్గా ఉండేది. మరొకసారి పునరుద్ధరించి డెఫినెట్గా ఆ కమిటీ తొందరగా వేసి బాధ్యత కలిగిన వ్యక్తుల్ని మనం సరైన స్థానాల్లో కూర్చోబెడితే తప్పకుండా ఆ హ్యాండ్ హోల్డింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా కొంచెం సమయం పట్టింది, కానీ చేసే కార్యక్రమం మాత్రం చాలా పకడ్బందీగా బలంగా చేస్తాం. సో మీకు పర్సనల్ గా ట్యాంపాతో కూడా అసోసియేషన్ 1980s లో వచ్చారు. యాక్చువల్లీ ఇది స్పోర్ట్స్ సెంటర్ అని చెప్పారంటారు. సో నిజంగా అటువంటి టెక్నాలజీ కానీ, ఇక్కడ స్పోర్ట్స్ టెక్నాలజీ కానీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో మీకున్న ట్యాంప్, మీరు చూసిన ట్యాంపా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్యాంపా ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో పూర్తిగా స్పోర్ట్స్ క్యాపిటల్ ట్యాంపాగా ఉండేది. ఎందుకంటే ల్యాండ్ చాలా చీప్గా దొరికేది ఏరియాలో. సో భారీ ఎత్తున టెన్నిస్ క్యాంప్స్, గోల్ఫ్ ట్రైనింగ్ అకాడమీస్, ఐఎంజీ కూడా ఇక్కడే బేస్డ్ ఫ్లోరిడాలో. అందులో ఈ వెదర్ ఈ విధంగా బాగుంటుంది కాబట్టి 365 days అవుట్డోర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బాగా ఎంకరేజ్ చేశారు. డిజ్నీ వచ్చినాక ఎస్పెషల్లీ బాగా ఏరియా డెవలప్ అయింది. ఎందుకంటే డిజ్నీ ఒక మేజర్ ఎకానమీ బూస్ట్ జరిగింది ఈ ప్రాంతానికి. సో కేవలం రిటైర్మెంట్ కోసమే కాకుండా టూరిస్టులు కూడా ఎక్కువగా ఫ్లోరిడాకి వస్తూ ఉంటారు. సో ఈ డెవలప్మెంట్ మనకి కనపడుతోంది. మనం ట్రాన్స్లేట్ చేసుకోగలగాలి అన్నప్పుడు మనకు ఒక యాక్షనబుల్ ప్లాన్, ఒకటి విజన్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. మనం కొన్ని సెక్టార్స్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు డెఫినెట్గా ఆ మార్పు అనేది మనం కూడా చేసి చూపించగలుగుతాం. జనసేన పార్టీ తీసుకున్నటువంటి శాఖలు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరు తీసుకునేది కావచ్చు, కందుల దుర్గేష్ గారు తీసుకునేది. సో టాప్ పెర్ఫార్మర్స్ ఈ 1 year లో అంటే మీ పేర్లో ఎక్కువ వినిపిస్తున్నట్టు. అంటే సమిష్టిగా పనిచేసే బాధ్యత క్యాబినెట్కి ఉంటుంది. నేను దాకా అన్నట్టు ముఖ్యమంత్రి గారి అనుభవంతో చాలా వరకు అనేక సమస్యల్ని ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాం. ఆయనకున్న అనుభవంతో, నిధుల కొరతతోటి, ఆ లీడర్షిప్ వలన మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా క్లియర్గా ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎక్కడ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టద్దు, ఒక 1 year వరకు మనం ఫుల్ టైం పనిచేద్దాం, గవర్నమెంట్లో ఎంత చేయగలితే అంత పని చేద్దాం, చంద్రబాబు నాయుడు గారికి మనం సపోర్ట్ చేద్దాం, ఆ విధంగా మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. శాఖల్లో కూడా పట్టు తెచ్చుకోండి, ముందు గ్రిప్ తెచ్చుకోండి, ఎక్కడ ఏ సమస్యలు దానిపైన అధ్యయనం చేయండి, ఎక్కువ మందికి మనం అవకాశం కల్పించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనేది ఆ ఒక్క లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. సో మాకు కేటాయించిన శాఖల్లో ఖచ్చితంగా మా వంతు మేము మంత్రులుగా దుర్గేష్ గారు కానీ, నేను కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడగా మేము పొరపాటు చేయలేదు, అద్భుతంగా పనిచేస్తాం. సో ఈ నంబర్ 3 నుంచి 4 వెళ్ళుద్ది అని చర్చ చాలా ఉంది. నాగబాబు గారు ఎంటర్ అవుతారు. సో ఏంటి దాని మీద ఏమన్నా క్లారిటీ వచ్చిందా? పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా దాని గురించి సరైన సమయానికి నిర్ణయం తీసుకుంటారు, మాట్లాడి. తొందర అది పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఆన్గోయింగ్ ప్రాసెసే కదా, మార్పులు చేర్పు అనేది సహజం. సో డెఫినెట్గా దాని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. సో పార్టీ పరంగా ఒక ఎజెండా పవన్ కళ్యాణ్ గారు పదే ఇస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే అవతల పక్షం ఆయనను విలన చేసేటువంటి ప్రయత్నం కూడా చాలా గట్టిగా చేస్తుంది. ఒక మతం వైపు వెళ్తున్నారంటే ఇంకో మతాన్ని ద్వేషిస్తున్నట్టుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏంటి జనసేన ఐడియాలజీ ఈ 1 year అధికారంలో భాగం పంచుకున్న తర్వాత బలంగా సనాతన ధర్మం వైపు వెళ్తుందా, లేదా సమన్వయం చేసుకుంటూ సమాన ధర్మం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుందా? సనాతన ధర్మం గురించి తెలియని వ్యక్తులు ఆ విధంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మంలో ప్రధానమైన అంశం ఏంటి? ప్రతి మానవుడిని గౌరవించి మనం సమాజం కోసం, దేశం కోసం ప్రతి మానవుడు అనేది ఉపయోగపడే విధంగా ధర్మాన్ని పాటించాలనే దాంతో ముందుకెళ్తా ఉన్నాను. దాన్ని గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున. ఇదేదో ఆయన కొత్తగా రాసింది కాదు కదా, ఆయన నమ్మి దాని గురించి లోతుగా అధ్యయనం చేసుకుని మానవత్వానికి ఇది ఉపయోగపడుతుంది, మానవుడికి ఉపయోగపడుతుంది అనే ఒక ప్రధానమైన ఆలోచన వచ్చిన తర్వాత ఆయన బలంగా తీసుకెళ్తున్నారు. అది జనసేన పార్టీ ఎజెండా. మా పార్టీ ప్రెసిడెంట్ దాన్ని చాలా స్పష్టంగా దీనికి ఒక విభాగం కూడా ఏర్పాటు చేసి మన ప్రజల్లో మన చైతన్యం పెంచాలనే ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. దానికి వేరే పార్టీల వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ప్రజలు అంతిమంగా మమ్మల్ని జడ్జ్ చేస్తారు కదా. సో ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక ఆలోచన రావాలి, ఒక చైతన్యం రావాలి అనే ఒక ప్రయత్నం ఇది. సో కళ్యాణ్ గారు వస్తారు అని చాలా మంది ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఈ సదస్సులో ఒక రోజు సెషన్ చూసాం కాబట్టి చాలా మంది దగ్గర డిస్కషన్, మనోహర్ గారు వచ్చారంటే నెక్స్ట్ టైం కళ్యాణ్ గారిని కూడా తీసుకురావాలి అనే చర్చ నడుస్తుంది. కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే వి ఆల్ హ్యావ్ టు అప్డేట్ ourselves అండి. ఇప్పుడు ఈ దేశంలో పర్యటించినందుకు దాదాపు 12 రోజుల నుంచి నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను. అంటే భవిష్యత్తులో ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, మన భారతీయులకి ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఉన్న ప్రభుత్వం ద్వారా ఉన్న సమస్యలు ఏంటి, ఎటువంటి అభద్రతా భావం వాళ్ళు ఏర్పడింది, ఏ విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ ఎట్లా వస్తుంది, అదేవిధంగా మనం ఎట్లా అక్కడ చేసే అనేక కార్యక్రమాలు స్వర్ణాంధ్ర 2047 కానివ్వండి, P4 కానివ్వండి, రేపటి రోజున క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, ఈ 3 కూడా మన వీళ్ళలోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఆకర్షించే విధంగా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి, దానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండవాలి, ఇటువంటి క్లారిటీ మనకి వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్, ఆయనకున్న నెట్వర్క్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా డెఫినెట్గా మార్చుకోవచ్చు. దానికి ఆయన ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలకి ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు. సో పర్యటన ద్వారానే వస్తుందనేది కాదు, ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న మా జన సైనికులు, మా వీర మహిళలు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది తెర వెనుక కష్టపడే వ్యక్తుల్లో ఎన్ఆర్ఐస్ ఎక్కువ మాకు. సో మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని అభినందించడానికి, వాళ్ళు పడిన కష్టాన్ని మేము కూడా గౌరవించి గుర్తించడానికి కోసం ఈ పర్యటన. సో ప్రభుత్వ పక్షాన ప్రవాసాంధ్రుల మనోభావాల్ని ఇంటిగ్రేట్ చేసేందుకు నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? కలుపుకునే, గతం చంద్రబాబు నాయుడు గారు అంటేనే జన్మభూమి ఇటువంటివన్నీ గతంలో ఉన్నాయి కదా. సో వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏమైనా జరుగుతుందా? P4 ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. గతంలో చాలా మంది మేము కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం, కాకపోతే మాకు ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలో లేకపోతే ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము హెల్ప్ చేయగలుగుతాం మాకు అర్థం కావడం లేదని చెప్పేవాళ్ళు. P4 ద్వారా మీరు ఒక మార్గదర్శులుగా ఒక బంగారు కుటుంబాన్ని మీరు ఐడెంటిఫై చేసినాక ఆ బంగారు కుటుంబాన్ని సపోర్ట్ చేసే విధంగా ఎన్ఆర్ఐస్ ముందడుగు వేయాలి, చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి గతంలో వాళ్ళ కుటుంబాలు ఆ స్థాయి నుంచి వీళ్ళు చదివి ఇక్కడ పంపించారు కదా, గ్రామాల నుంచి, ప్రభుత్వ పాఠశాల నుంచి. మన ప్రాంతంలో ఉన్న వ్యవస్థ గురించి వాళ్ళకి బాగా తెలుసు. సో అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం P4 ద్వారా మన ఎన్ఆర్ఎస్కి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.